మనకి ఇంటి ముందు ఎక్కువగాను గాడిదలు తీసుకొచ్చి గాడిద పాలు అమ్ముతూ ఉంటారు. ఇంత చిన్న డబ్బాతో ఇచ్చి 10 రూపాయలు 20 రూపాయలని ఇస్తూ ఉంటే చాలామంది కొనుక్కొని తాగుతూ ఉంటారు. పిల్లలకి చిన్న పిల్లలు కూడా పట్టిస్తూ ఉంటారు. ఇవి హెల్త్కి మంచివి. ఆస్మా ఉన్నా కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇవి మెడిసిన్ లాగా చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పేసి తాగడం చాలా చూసాం. పొద్దున్నే 6 గంటలకల్లా గాడిదలు తీసుకుని వస్తూ ఉంటారు. నమ్ముతారు, జనం అందరూ నమ్ముతారు గాడిద పాల కోసం. ఈవేళ అదే గాడిద పాల మీద 100 కోట్ల స్కామ్ జరిగింది అని అంటే నిజంగా అమాయకమైన ప్రజల దగ్గర పాపం డబ్బు దొబ్బేసేసి బోర్డు ఎత్తేసేసి నిజంగా ఆ మూగజీవాలని మూగజీవాలకి తిండి నీళ్లు లేకుండా చేసేసి వాటి ప్రాణాలను పోగొట్టే పరిస్థితికి తీసుకొచ్చారంటే అలాంటి వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పాపం ఎవరైతే ఈ ప్రజలు రైతులు ఎవరైతే ఉన్నారో గేదె పాలు అమ్మే కంటే కూడా ఇవి అమ్మితే లీటర్కి 1600 వస్తాయని వాళ్ళు చెప్పడం, పైగా గుజరాత్ నుండి మీరు గాడిదలు తెచ్చుకుంటే అవి బ్రీడ్ మంచివి, ఎక్కువ పాలు ఇస్తూ ఉంటాయి, మీకు బిజినెస్ చాలా బాగుంటుంది గేదెల కంటే కూడా అని చెప్పగానే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో పాపం అమాయకంగా లక్షలు అప్పు తెచ్చి వడ్డీలకు తెచ్చి స్థలాలు లీజుకి తీసుకుని షెడ్లు వేసి వాటికి గడ్డి అని రెడీ చేసి గుజరాత్ నుండి గాడిదలను కొనుక్కొచ్చి 15, 20 అలాగా ఒక ఫామ్ లాగా నడిపించుకుంటే మనకు బిజినెస్ బాగుంటుంది, ఇంకో 10 మందికి ఉపాధి కలిగినట్టు ఉంటుంది అన్న ఆలోచనతోటి చాలామంది రైతులు లక్షలు తెచ్చి డబ్బులు పెట్టి ఫాములు తీసుకుని గాడిదలు తెచ్చుకున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఈ రోజున కళ్ళల్లో నీళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చివరికి గవర్నమెంట్కి చెప్పుకుంటే గవర్నమెంట్ ఏమైనా న్యాయం చేస్తుంది అన్న ఆలోచనతోటి వాళ్ళు ఈ రోజున మీడియా ముందుకు వచ్చారు. ఇది అంతా జరిగింది ఏంటంటే యూట్యూబ్ వీడియోల వల్ల, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్లు చూసి పాపం ఈ అమాయకంగా ఎవరైతే ఉన్నారో రైతులు మోసపోయారు. వీళ్ళు చెప్పేది నిజమే, గాడిద పాలు వీధిలోకి వస్తుంటే అందరం 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము, ఈ మెడిసిన్గా చాలా బాగా పనిచేస్తాయని అనేసి మన నమ్మకంతో ఇది నిజమే అని చెప్పేసి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు దీని గురించి అంతా వీడియోలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నిజమని నమ్మేయడం. అలాగే ముందు 5 లక్షలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు ఏవో చెక్కులు ఇచ్చి మీరు షూరిటీ డబ్బులు ఇవి మళ్ళీ మీరు ఈ పాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముతారు, ఎక్కువ డబ్బులు వస్తున్నాయని అలా అమ్మకుండా మేము ఇవి అడ్వాన్స్గా పెట్టుకున్నామని వీళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకోవడం, వీళ్ళకి అన్ని రూల్స్ చెప్పడం, మీరు పాలు పితికితే గ్లౌజెస్ వేసుకోవాలి, మేము ఇచ్చిన బాటిల్లోనే తీయాలి, పైగా వాటర్ కలపకూడదు అని చెప్పేసి ఇలాగ అన్ని కండిషన్లు చెప్పడంతో ఇదంతా నిజమే, ఒక సంస్థ కాబట్టి దీనికి రూల్స్ అన్నీ బాగా ఇదిగా ఉన్నాయి, అయితే ఇది నిజమైన కంపెనీ అని అనుకొని పాపం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లక్షలు అప్పులు తెచ్చి పాపం ఈ గాడిదలు కొనుక్కొచ్చి వీళ్ళకి 5 లక్షల అడ్వాన్సులు కట్టి ఈ రోజున మోసపోయి ఎంత బాధపడుతూ చెప్తున్నారంటే 100 కోట్ల స్కామ్ జరిగింది. అటు తమిళనాడు, కర్ణాటక, ఇటు ఆంధ్ర, తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎక్కడెక్కడో ఎంతమంది ఉన్నారో 400 మంది కస్టమర్లు ఉన్నారని చెప్తున్నారు. అంటే ఎన్ని లక్షలు వాళ్ళు కోట్లు దుబ్బేశారనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. ముందు ఇక్కడ ఆలోచించేది ఏంటంటే ప్రతి ఒక్కరు గాడిదలు కొనేశారు, గుజరాత్లో కొనాలి మీరు అని చెప్పేసరికి అక్కడ మంచివి అనుకుని వెళ్ళి అక్కడ నుండి ఒక 10, 15, 20 తీసుకొచ్చేసి వీళ్ళ ఫామ్ హౌస్ల్లో పెట్టుకొని చక్కగా అదే వీళ్ళ షెడ్లో పెట్టుకొని మేపుకుందామని తీసుకొచ్చారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? వీళ్ళ డబ్బుల సంగతి సరే, ఇది రేపు తేలుతుందో ఎల్లుండి తేలుతుందో కొంచెం టైం పట్టచ్చు, కానీ ఆ మూగజీవాల పరిస్థితి ఏంటండి? చాలామంది గాడిదలు అయితే తిండి నీళ్లు లేక వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయాయని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు తెచ్చుకున్న గాడిదలకి ఎన్ని రోజులని తిండి పెట్టగలరు? ఇప్పుడు గేదెలకు పెట్టినట్టే గుర్రాలకు పెట్టినట్టే వాటికి టైం ప్రకారం దాణా పెట్టాలి కదా, నీళ్లు పెట్టాలి, గడ్డి వెయ్యాలి, వాటి తినే హెల్త్ వస్తే చూపించాలి, ఇవన్నీ ఉంటాయి. వాటి మీద ఒక రూపాయి ఆదాయం కూడా రావట్లేదు. ఓ పక్క చూస్తే ఇచ్చిన డబ్బులేమో వీళ్ళు తీసుకుని బోర్డు ఎత్తేసారు, ఇక్కడ వడ్డీలు కట్టుకోవాలి లక్షలు. వీటికి చూస్తే ₹1,00,000 నెలకు అవుతుంది మాకు, ఈ 15, 20 గాడిదలకి మేము తిండి పెట్టాలంటే వాటి మీద రూపాయి ఆదాయం లేదు మాకు, మేము ఎక్కడి నుండి తిండి తీసుకొచ్చి పెట్టాలి వీటికి? 1 కాదు 2 కాదు, ఇంతగా మేము దాణా తెచ్చాలంటే మేము ఎక్కడి నుండి తేము, ఈ ఉన్న వాటికే వడ్డీలు కట్టలేకపోతున్నాం, లక్షలు తెచ్చి పెట్టాము, ఆస్తులు అమ్మేసుకున్నాము అని ఒక్కొక్కరు బాధితులు వచ్చి వేళ మీడియా ముందుకు చెప్తే బాధపడుతుంటే బాధ అనిపిస్తుంది. పాపం మూగజీవ
మూగజీవాలతో కూడా ఇలాగ ప్రాణాలతో చెలగాటలాడతారా? వాటికి నీళ్లు నిప్పులు ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి ఎవరు పెట్టగలరు? రైతులు, అమాయకమైన రైతుల దగ్గర ఇలా డబ్బు తీసుకుని మోసం చేశారంటే అలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. అసలు ఇలాంటి వాళ్ళు ఈవేళ వీళ్ళని వదిలేశారు అని అంటే రేపు ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు. పైగా ఏంటంటే వీళ్ళని నమ్మించే విధంగా చెప్పేశారు వాళ్ళ మాటలు. వీళ్ళు ఎలా నమ్మారు మీరు యూట్యూబ్లో చూసారని అంటుంటే వాళ్ళు అయ్యి బాబోయ్ మాకు వీడియోలు చూపించారు, మాకు ఇవన్నీ చూపించారు, మెసేజ్లు పెట్టారు, మాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద బిజినెస్, మేము పాలని ఎక్స్పోర్ట్ చేస్తాం విదేశాలకి, మీకు బోల్డ్ ఆదాయం వస్తుందని ఇలాంటివన్నీ చెప్పేసరికి వీళ్ళు పాపం ఏదో ఒక బిజినెస్ లాగా ఉంటుందన్న ఆలోచనతోటి లక్షలు తెచ్చేసి పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు ఆ గాడిదల పరిస్థితి ఏంటండి? వాటికి తిండి ఎలా పెడతారు? రూపాయి ఆదాయం వస్తుందా? లేదు. అదే గేదె ఆవులు అయితే మనం పాలు ఏ రోజుకి ఆ రోజు అవి ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటి మీద డబ్బులు వస్తాయి. కానీ ఈ గాడిదల పాలు ఎవరు కొంటారు చెప్పండి? వీళ్ళు నమ్మిందల్లా ఏంటంటే ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మందుగా పనిచేస్తుందని 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుక్కొని జనాలు తాగుతుంటే దాన్ని అదే నిజం అనుకొని మేము సబ్బులు తయారు చేస్తాం, మెడిసిన్స్లో తయారు చేస్తాం అనేసరికి ఇది కూడా ఒక బిజినెస్ లాగా ఉంటుంది. పాలు 1600 లీటర్ అని అనేసరికి పాపం ఈ రైతులు ఆశపడి 15 వేసి 20 వేసి గాడిదలు తెచ్చి పాపం ఈ షెడ్యూల్లో పెట్టి లీజుకు తీసుకొని పెట్టుబడి పెట్టి వాటిని మేపడానికి తెచ్చుకున్నారు. ఇప్పుడు వీడు చూస్తే మొత్తానికి ఎత్తేసాడు. ఇటు అప్పులు కట్టాలా, వడ్డీలు కట్టాలా, వీటికి మేత పెట్టాలా, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఒక ఆవిడ చెప్తుంది పాపం, మాకు కరోనా వచ్చాక మాకు బిజినెస్ అంతా లాస్ అయిపోయిందండి, మాకు ఉన్న ఇల్లుని అమ్మేసుకుని ఈ పెట్టుబడి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ డబ్బులు తెచ్చి 50 లక్షలు పెట్టాము. ఇప్పుడు చూస్తే వీళ్ళు ఎత్తేసారు. మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, మేము ఇంకా రెంట్ ఇంట్లో ఉంటున్నాం, ఇల్లు కూడా లేదు ఇప్పుడు మాకు, దీని మీద వస్తే ₹1 డబ్బులు వస్తాయని ఆశపడ్డాము, మమ్మల్ని అలా ఆ విధంగా నమ్మించారు, ఈవేళ మొత్తానికే ఎత్తేసారు, మాకు డబ్బులు లేవు, మా పరిస్థితి, మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలి, లోకేష్ గారిని వెళ్ళి కలిసాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. ముందు మూగజీవాలు ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి తిండి పెట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇలాంటి వాటి మీద అన్యాయంగా ఇలాగా దుర్మార్గంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే వాళ్ళు ఎవరో కఠిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగాను. వీళ్ళు ఒక్కలే కాదు, 400 మంది దగ్గర 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చూసి వీడియోలు చూసి మోసపోకండి. మనం ఒక ₹1000 ₹100 పోతేనే 100 సార్లు తిట్టుకుంటాము, అయ్యో పోయాయి డబ్బులు పోయాను. కానీ లక్షలు అప్పులు చేసి ఆస్తులు అమ్మేసుకుని వడ్డీలు పక్క వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తెచ్చిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆడవాళ్ళు పాపం మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు, మా పరిస్థితి అండి, మేము ఎంత పెట్టామండి, మమ్మల్ని ఆ విధంగా నమ్మించేశారు, మేము మాట్లాడుతుంటే మాకు రెస్పాండ్ అయ్యారు, మాట్లాడారు, నిజమే అనుకున్నాం, పైగా కలెక్టర్లు తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించారు, పెద్ద అధికారులను తీసుకొచ్చి పెట్టేసరికి అందరూ చదువుకున్న వాళ్ళే అక్కడ కనబడుతుంటే ఇది నిజమైన కంపెనీయలే, మనకి బాగుంటుంది బిజినెస్ అని అనుకున్న ఆలోచనతో మేము అంతా తీసుకొచ్చి పెట్టాము, కానీ ఇంత ఇలా మోసం చేస్తారని మేము అనుకోలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే వీళ్ళకి న్యాయం చేయాలండి. అసలు వీళ్ళు ఎవరో మొత్తానికి పట్టుకోవాలి. అసలు పైగా తమిళనాడు నుండి అని చెప్తున్నారు, వీళ్ళు వెనకాల పెద్ద వాళ్ళే ఉంటారు, లేకపోతే 100 కోట్ల స్కామ్, ఈ డబ్బు అంతా ఏమైపోయింది ఇంతమంది దగ్గరదని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ముందు మూగజీవాల ప్రాణాలు కాపాడండి. వాటికి నీళ్లు నిప్పులు పెట్టే పరిస్థితి ఈ రైతుల దగ్గర లేదు, అవి ఎండిపోతున్నాయి పాపం తిండి తిప్పలు లేక. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు అవి చూసి మోసపోకండి ఫస్ట్. అలాగే వీళ్ళకి కొంచెం న్యాయం చేసి వాటి పరిస్థితి ఏంటో కూడా కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక్క గాడిదైతే పోనీ ఏదో గేదెలతో పాటు పెడతారులే తిండి అనుకోవచ్చు. ఒక్కొక్కరు 10 20 గాడిదలు కొన్న వాళ్ళకి తిండి ఎక్కడి నుండి తెచ్చి పెట్టగలరండి? ఎవరికైనా కష్టమే కదా. గేదెలు అయితే పాలు ఇస్తున్నాయిలే, వాటి మీద వచ్చిన ఆదాయంతో పెట్టచ్చు అనుకోవచ్చు. కానీ ₹1,00,000 వీటికి మేతకే అవుతున్నాయండి అని చెప్తున్నారు ఒక్కొక్కరు. అంత ఎలా తెచ్చి పెట్టగలరండి ఎవరైనా సరే? మరి వాటి పరిస్థితి ఏంటనేది అర్థం కాదు, పాపం అనిపిస్తుంది వాటి మూగజీవాలను చూస్తుంటే. కాబట్టి కొంచెం గవర్నమెంట్ చర్యలు తీసుకుని వీళ్ళ పరిస్థితి ఏంటో కొంచెం చూసి వాళ్ళు ఎవరో పట్టుకుని అసలు ఏంటో ఈ గొడవకైతే మొత్తానికి తేలిస్తే బాగుంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే మూగజీవాలు ప్రాణాలు పోతున్నాయి, చాలా గాడిదలు కూడా చనిపోయాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈవేళ ఒక్కొక్కళ్ళు బాధితులు బాధపడుతుంటే అయ్యో ఈ రకంగా మోసపోవడం ఏంటని బాధ అనిపించింది. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ వీడియోలు చూసేసి మేము కలెక్టర్లు వచ్చి ఓపెనింగ్ చేశారు, ఇది ఓపెనింగ్ చేశారని నమ్మేయకుండా
కొంచెం వీళ్ళని నమ్మించేశారు. కానీ ఆ టైంలో మనలాంటి వాళ్ళు ఉన్న నమ్మేస్తాంలేండి గమ్ముని, చెప్పలేము పాపం. వాళ్ళని కూడా అలాగే నమ్మించారు, నమ్మేశారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కాములు చేసే ముందర, ఇలాంటి బిజినెస్లను దిగే ముందర కొంచెం జాగ్రత్తగా చూసుకొని అప్పుడు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోండి. పాపం మూగజీవాలు ప్రాణాలు పోతున్నాయి అనేసరికి చాలా బాధ అనిపించింది. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.